నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. మేడం వాళ్ళు రేపు పోతున్నారు కదా, ఈరోజు ఫుల్ బిజీ. ఆ సామాన్లు ఈ సామాన్లు అవి పట్టుకురండి అని దుమ్ములు వేసినాడు నాదే, భయంకరంగా దుమ్ములు వేసింది. దాన్ని కుబూసులు కావాలంటే కుబూసులు ఎత్తుకొని పోయేదానికి సాఫర్కి. اثنين شامي 2 صامولي وواحد بني حديثا బోనేషను ادي شامي مدور كبير البني براون هنا قدام مغرب ادي واحد بس هذا واحد. أيوة. بعدين 2 شامي مصري شامي شنو شامي؟ ادي مدور عيش ايوه عيش تكيل شويه عيش أيوة. عيش كيس. هذا كم حبة؟ 2 2 كيس 2 كيس صامولي صامولي. واحد هذا قدام هذا. ايوه ఓకే. 30 రియాలు ఇచ్చింది. ఇవి కూడా చచ్చిపోయినాయా? ఒక్కొక్క నోట్ ఒక్కొక్క రకంగా ఉన్నాయి, మెత్తగా ఉన్నాయి. అది 2 కీసులు కుబూసు, 2 కీసులు సమూలి. ఇంకొకటి వచ్చి ఆ ఎదురుగానే ఒకటి వేడిగా అమ్ముతూ ఉంటారు రొట్టె. ఆ రొట్టె మొత్తం 3 ఐటమ్స్. దుమ్ములు వేసింది భయంకరంగా, కెమెరాలో కనపడాలి కానీ బాగా దుమ్ములు వేసి ఉన్నది. బాగా బండ్లన్నీ గబ్బు అయిపోతాయి. వీళ్ళు ఏందిరా అంటే వీళ్ళు సౌదీ వాళ్ళు స్పష్టమైన అరబీ మాట్లాడతారు ఎవరితో అయినా. ఇప్పుడు కోవిడ్లో మనం డ్రైవర్గా పనిచేస్తే వాళ్ళు మనకు తగ్గట్టు మాట్లాడతారు, మనకి ఎట్లయితే అర్థమవుతుందో ఆ విధంగా మాట్లాడతారు. వీళ్ళు ఏందిరా అంటే వీళ్ళు అరబీ వాళ్ళు మాట్లాడుకుంటారు కదా, అట్ట మాట్లాడతారు. కొత్తగా వచ్చినాడు మెంటలు ఎక్కుతుంది, అంత స్పష్టంగా మాట్లాడుకుంటారు. వాళ్ళు ఎట్టయితే వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళ ఫ్యామిలీతో ఎట్ట మాట్లాడతారో సేమ్ అట్ట మనతో మాట్లాడతారు. అట్ట మాడితే మనకి ఎట్ట అర్థమవుతుంది ఎట్లా అని అట్ట చాలా సార్లు కన్ఫ్యూజ్ అయ్యారా నేను. మెంటలు ఎక్కుతుంది ఒక్కోసారి. ఏంద్రా స్వామి వీళ్ళు ఇంత స్పష్టంగా మాట్లాడితే మాకెట్ట అర్థమవుతుందని. అంటే మనం వేరే దేశం నుంచి వచ్చినాము, వాళ్ళకి మనకు తగ్గట్టు మాట్లాడాలా. ఇప్పుడు కోవిడ్లో మనకు తగ్గట్టు మాట్లాడతారు వాళ్ళు, కోవిడ్ వాళ్ళు. కానీ వీళ్ళు అట్ట కాదు స్వామి, ఎట్టయితే వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడతారు అట్ట మాట్లాడతారు మనతో. రిఫాత్కి అయితే దగ్గరలో అక్కడ పార్కింగ్ లేదని యూటర్న్ కొడుతున్నా. ఇక్కడ చూడండి కూడు అంట, కూడు ఏందిరా కూడు? హోటల్ పేరు కూడు అంట. కుడు ఏమిడా సిగ్నల్ అన్నా కూడా పోలేదా? ఆడే కానీ పార్కింగ్ లేదు. అదేమో రిఫాత్ ఆ పక్క ఆడో ఉన్నది. ఆ రొట్టె కూడా ఈ పక్క ఆడో ఉన్నది. ఈడ బండి పోతుంది, ఈడ పెట్టాలి ఇంకంతే. ఎందుకంటే కరెక్ట్గా పార్కింగ్ ప్లేస్లో పెట్టుకొని పోవడం వీళ్ళు. ముందుగానే టయాలు పోయాలి, మామూలు కాసుకొని ఉంటారు. నేను పెట్టేసిపోతే మనం నడుచుకోనైనా పోవచ్చు. ఏం చేయాలైనా వాడు అడ్డం పెట్టేసినాడు రోడ్డుకి, దారానికి, అదే లైన్కి. కిక్కి అని కొట్టుకుని నేనేం చేశాను, లైన్లు తొక్కేసి పెడతాను బండ్లు. ఇలా ఈ బండి లైన్ తొక్కేసి ఉన్నది. ఏం చేయాలా, నేను కూడా లైన్ మీద పెట్టేసిన. ఆ బండి తీసుకొని ఈ పక్క పెట్టాడు. ఇటు పెడితే అక్కడ పెడితే ఇంకా పక్కన బండ్లకు కూడా ఇబ్బంది. ఆడైతే దొరికింది పార్కింగ్. అది రిఫాత్ ఏమో ఆడున్నది, ఆడించి తీసుకోవాలా. మళ్ళీ ఆ రొట్టెమో ఈ పక్క ఉన్నది, ఆ పోగొచ్చు ఆడున్నది. రెండు లోకాల్లో ఉన్నాయి. బండి ఏమో ఇంకొక లోకంలో ఉన్నది. ఇంత పొద్దున్న వచ్చినా కూడా ఫ్రెష్ లేవు వీడ, అన్నీ ఎండిపోయింది. ఏం లేదు, ఫ్రెష్ ఉంటాయని పొద్దున్నే వచ్చాయి, దొరికినాయి. కొద్దిగా గట్టిగా రఫ్ అయిపోయినాయి. ఈ రిఫాతులు అయితే తీసుకున్నా, అవి కూడా 2 కుబూసులు మాడిపోయినాయి పైన. ఏమంటారా ఏమో మేడం. అదేమో ఆడున్నది రొట్టెది. ఏడా అదే ఆడ మనుషులు ఆడున్నది. బుని ఇంకరంగా కాలిపోతుంది. ఇది వేడిగా ఇచ్చినాడు, కవర్ కూడా ఇలా పేపర్ కానీ.
లోపలికి మమ్మల్ని పిలిచి తీసుకోమన్నాడు. తీసుకున్నా, చేయి పెడతానే బొమ్మని కాలింది. ఈ పేపర్ కూడా చూడు ఎంత వెరైటీగా ఉన్నదో, ఒక పట్టుకునే దానికి కూడా లేకుండా. ఘోరం స్వామి, బండి ఆడాడ ఉన్నది, కాలిపోతుంది. ఇది నిప్పులు చేతులు పట్టుకొని పోతాను. బా బొబ్బలు వచ్చినాయట్టే ఇదే ఏం రొట్టె ఏమో, వేడిది పొయ్యి మీద తీసుకొని అట్టే ఇచ్చినాడు చేతికి. నేను బొక్క పెట్టేసిన దీనికి పట్టుకునేటప్పుడు, కాలిపోతుంది భయంకరంగా. ఏం రొట్టె ఏమో స్వామి. రొట్టెలు అయితే ఇచ్చేసినా, నాకు మళ్ళీ వీడియో పడింది. మేడంకి మాతలు కావాలంట. ఎన్ని చూడు స్వామి, ఎంత డబ్బులు. ఓహో అమ్మ, 5, 15, 1000, 1, 1600 రియాలు ఓన్లీ మాత్రలు తెమ్మని. 2 రకాల మాత్రలు. ఏం మాత్రలు తినే బతుకుతారు ఇలా. ఇది 1600 రియాలు అనుకున్నా, ఒక నోటే కనిపించింది ఎర్రది. 1800 రియాలు కానీ స్వామి. ఈ 300, 500 ఒక 3, మొత్తం 1800 రియాలు మాత్రలకి. ఏం మాత్రలు మింగుతారో ఏమో నాయన స్వామి. ఎప్పుడు మాత్రలు ఏదో ఒక మాత్రలు తెప్పించుకుంటూ ఉంటుంది మేడము. మాత్రలు పోయినప్పుడు వల్ల కనీసం పెట్టలేదు, 500 రియాలు ఇస్తుంది. అటాడిది ఇప్పుడు 1800 రియాలు ఇచ్చింది 2 రకాల మాత్రలకి. వీళ్ళు ప్రతి దానికి ట్యాబ్లెట్ వాడతారు ఖచ్చితంగా. నిద్రపోయేదానికి కూడా ట్యాబ్లెట్లు వాడతారు. నిద్ర రాదు వీళ్ళకి. ఇంకా నిద్రపోయేదానికి ఇంక ఏం వచ్చినా సరే ట్యాబ్లెట్లు, ఏం రాకుండా కూడా ట్యాబ్లెట్లు వాడతారు. ఒకసారి నేను వచ్చిన కొత్తలో కూడా నాకు ఇంజక్షన్ కూడా వేయించింది మేడం, ఏం రాకుండా. ఏమి లేకుండా కూడా ఇంజక్షన్ వేయించిందంటే ఇంకా అర్థం చేసుకోండి. అట్లా ప్రతి దానికి ట్యాబ్లెట్లు వాడతారు, ప్రతి దానికి ఇంజక్షన్లు వాడతారు, ప్రతి దానికి ఏదో ఒకటి ట్యాబ్లెట్లు వాడుతూనే ఉంటారు. వీళ్ళనే కాదు, నేను చాలామందిని చూసిన. కోవిడ్లో ఉన్నప్పుడు కూడా అంతే, ట్యాబ్లెట్లు భయంకరంగా వాడతారు. ఇంకా ఈ ఇంట్లో అయితే ఇంకా ఇంతకన్నా ఘోరం నేను ఏడజుల్లా. వీళ్ళైతే చాలా వాడతారు ట్యాబ్లెట్లు. కాకపోతే పెద్దోళ్ళు చాలామంది కూడా అడుగుతారు, మీ మేడం వయసు ఎంత అని. చాలా పెద్దామన్నమాట. సో పెద్దోళ్ళు కాబట్టి వాడుతూ ఉంటారు. ఇంకా అందులో పిల్లోడు కూడా కొద్దిగా హెల్త్ బాగాలేదు, ఆ పిల్లోడు కూడా వాడుతూ ఉంటారు. ఇప్పుడు చూడండి, 1800 రియాలు. నా జీతం కూడా 1700. 1800 రియాలకి ట్యాబ్లెట్లు. దగ్గర 24 ఇంటూ 1800, 43,200. ఏం ట్యాబ్లెట్లు తింటారు ఏమో నాయన స్వామి. షాక్ అయిపోయాను నేను. అంత డబ్బులు కానీ. ఏదైనా పెద్ద ప్రమాదం జరిగితే తప్ప అన్ని ట్యాబ్లెట్లు తీసుకోరు. అట్లాంటిది 43,200కి ట్యాబ్లెట్లు. బా ఏంది మెడికల్ స్టోర్ మూసేసినారా? మామూలుగా మెడికల్ స్టోర్లు అన్నీ ఓపెన్ ఉంటాయి, కానీ ఏమి మూసేసినారు. ఇంకా ఉన్నాయి, 4-5 ఉన్నాయి. చూద్దాం. ఇంకా ఒక్క ట్యాబ్లెట్ల అంగడి కూడా తెరసలా, అన్నీ మూసేస్తున్నారు మొత్తం. ఇక్కడైతే ఒకటి ఉంది నాది, ఇది ఉన్నట్టు. ఇదైతే ఓపెన్లో ఉన్నదిలేమ్మా, ఇది ఒక్కటే ఓపెన్లో ఉన్నది, మిగతా అన్నీ మూసేస్తున్నారు వెనకన్నీ. ఇది లాస్ట్ అనమాట, వెనక అంటే ఎండింగ్లో ఉన్నది ఇది. చూద్దాం, ఒక్కటి ఓపెన్లో ఉన్నది. ఈ 4 ఇంజక్షన్లే 1600 చిల్లర. ఎంత? 1600 ఇది ఉన్నది 1674. ఆయనే షాక్ అయిపోయినాడు, ఎందుకని అని. ఇంజక్షన్లు కానీ ఏందో అయ్యే. ఆయన డాక్టరే 4 కావాలంటే ఎందుకు అని. ఏమో నాకు తెలియదు, నేను ఆమె తెమ్మనిందండి, మేడం తెమ్మనిందన్న. ఈ 4 ఇంజక్షన్లు ఈ ఫ్రిడ్జ్లోటి కానీ చల్లగా ఉన్నాయి, వాటికే అయిపోయింది లెక్క. 1700 ఇస్తే నాకు రిటర్ను 25 ఇచ్చినాడు. ఇంకా ఎంత ఉంది? 125 ఉంది. అవి 10 కావాలంటే వెరైటీ ఉన్నాయి చిన్నవి, అవి వాసన రాకుండా తినేటి. కానీ ఇవే ఇంజక్షన్ల రేట్ ఎక్కువ. కానీ ఆ ఇంజక్షన్లు అయితే దొరికినాయి. కానీ ఇంకొకటి అవి మౌత్ ఫ్రెష్ ఏమో తెలియదు, కానీ డబ్బా చూస్తా అంటే మౌత్ ఫ్రెష్ లాగే ఉన్నది. అవి అయితే లేవు, అంగళ్ళన్నీ మూసేస్తున్నారు. ఇంకొకటి ఉండదు ఆ పక్క పెద్దది, దాన్ని చూస్తా. ఇంకా ఆడ లేకపోతే డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతాం, మళ్ళీ కావాలంటే వస్తా. ఏమో ఇప్పుడు అంగళ్ళన్నీ మూసేస్తున్నారు. ఈడ కూడా మూసేస్తున్నారు. నాది అంటే మెడికల్ స్టోరు ఈడైతే మూసేసినారు. ఇంకా మళ్ళీ వస్తా, ఏం చేయలేం. ఒకటైతే దొరికింది.
ఇది అట్టే పెట్టినామనుకో, ఇది ఫ్రిడ్జ్లో పెట్టినట్టు కానీ చల్లగా ఉన్నాయి. ఎండ తగులుతుంది బాగా, అంతే. మళ్ళీ వాటికి ఏమైనా అయితే 1670 చిల్లర గోవింద, మళ్ళీ నా నెత్తిన పడుతుంది. కొంచెప్పటికి ఏం కావు, కానీ చెప్పలేము, దరిద్రం బాగాలేకపోతే ఏమైనా జరగచ్చు. ప్లేట్లు అయితే ఇచ్చేసిన. ఇంకొకటి 5 దొరకలా మేడం అని చెప్పిన. అవి మళ్ళీ రూమ్ చెప్పు నాకు పోయి తీసుకురావాలి. నేను వస్తా జిబిన్ పూరి అయితే తెచ్చుకున్నా. ఈ పూరీని ఏందో వాళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రేటుకి అమ్ముతారు బా. ఫస్ట్ దీన్ని టేస్ట్ చేద్దామని తీసుకున్నప్పుడు రియాల్ తీసుకున్నాడు ఒక ఆయన, ఇంకొక ఆయన 4 రియాలు తీసుకున్నాడు. ఈరోజు ఏమో 3 రియాలకి ఇచ్చినాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క రేట్ అమ్ముతా. దీనికంటూ ఫిక్స్డ్ రేట్ లేదు. ఎన్ని పొరలు ఉన్నాయి చూడు, చాలా పొరలు ఉన్నాయి. ఈ పొరల మధ్యలో పూరి, అది జిబిను. ఎక్కువ పెట్టడంలో జిబిను దండికి పెడితే బాగుంటుంది. అంగళ్ళు తెరిచింటారు, అన్నం తినేసామనిపోతా. ఈరోజు ఎట్టయినా పిల్లోడిని కటింగ్ షాప్ తీసుకొని పోదాం. ఈ అయినా కూడా అట్టే ఏమంటారు అలా పైన పేరు వచ్చింది లైట్ అంతే. సీమలన్నీ చచ్చిపోయినాయి, స్ప్రే కొట్టినారు, అన్నీ చచ్చిపోయినాయి. ఈరోజు సచ్చే గొర్రె నూడిల్స్ ఇచ్చింది. నూడిల్స్ చికెన్, ఇది ఒక ప్లేట్ అన్నం, అదే గిన్నె, చిన్న గిన్నె, అదేమో సలాడు. ఈరోజు కూడిదే. మామూలుగా ఈ నూడిల్స్ పైన టమాటా అది ఇది వేస్తుంది, టమాటా అది నేను వద్దంట, అందుకే వేలే ఎక్కువ. మామూలుగా ఇది తక్కువ ఉంది. దీనిపైన ఇది ఏదో వైట్ కలర్ ఇది చేసింది. నూడిల్స్ ఇచ్చింది, ఒక కప్ అన్నం కూడా ఇచ్చింది. ఎందుకంటే అన్నం తింటా కాబట్టి నేను చెప్పాను, నేను మధ్యాహ్నం పూట అన్నం తింటామా అని. సో అన్నం అయితే ఇచ్చింది, కానీ దానికి కూర మాత్రం ఇలా. ఇవి అయితే చికెను బాగా వేడివేడిగా ఉన్నాయి. సో ఇవి అయితే తినేస్తాం, ఇంకా అన్నము దాంట్లో కూర లేదు. ఈ నూడిల్స్ చూడు ఎట్టున్నాయో తెలుసా, ముక్కులో పురుగులు ఉంటాయి చూసినారా, అదే వాటిని అంటారు కదా ముక్కులో పురుగులు ఏదా, అట్టున్నాయి. ఎంతెంతలా ఉన్నాయి. దాంట్లోకి ఈ చికెన్ వేడి మీద అయితే తినొచ్చు, చల్లారిపోయింది అనుకో అస్సలు తినలేం, గట్టిగా అయిపోతుంది. ఇప్పుడే పోయి తీసుకొని వచ్చేది మేలు. ఎందుకంటే ఆ పిల్లోడిని కటింగ్ షాప్ తీసుకున్నాను అనుకో, ఆ పిల్లోడితో పాటు నేను కూడా లోపల ఉండాలి. అందులో ఈ ఒకసారి దొరికితే దొరకవు చూడాలి. ఆ పిల్లోడు భయపడతాడు. నేను అంటే అతను ఒక్కడనే కార్లో పెట్టేసి నేను పోయినా అనుకో, మళ్ళీ మేడంకి వచ్చి చెప్తాడు, మేడం ముందుగానే వాటితో పాటు కటింగ్ షాప్ లోపలికి పో, వాటితో పాటు బయటికి రాదు ఇంకేంటది. అందుకే పోయి తీసుకొని వచ్చేస్తే మళ్ళీ కానీ కటింగ్ షాప్ పోవచ్చు. ఏదైతే తెరిచినారో ఫస్ట్ ఇటు పోయి అడుగుదాం. లేవంట, నాకు తెలుసు ఒకటేసారి దొరకవు కదా, ఆడ తిరగాల్సిందే ఖచ్చితంగా. ఇది ఆడే కానీ దొరకట్లేదా, మొత్తం అన్నీ అయిపోయినాయి. ఇంకొకటి ఉన్నది ఆ పక్క లాస్ట్లో ఉండేది, అన్ని సార్లు ఎతికేసిన. వీళ్ళ దగ్గర లేదు, వీళ్ళ దగ్గర ఇది ఉన్నదంట. ఇది కాదు పెట్టింది మేడం, వేరేది. కానీ ఇంకోసారి ఉంది ఆడ కనుక్కుంటా, ఇంకా ఆడ లేకపోతే ఇంటికి వెళ్ళిపోతా. ఏడు ఉన్నది ఒకటి నాది, ఇంక ఇదే లాస్ట్. అన్నిట్లో ఎతికేసిన, వీడు ఒకటి అడగాల. ఇదే దొరికినాయి కానీ 10 దొరకలే. మేడంకి 10 కావాలంట, 4 దొరికినాయి. సరే ఈయన అని చెప్పిన, ఏడే కానీ లేవు ఇవి అని చెప్పిన. ఒక్కోటి 6 రియాలే. మేడం ఆన్లైన్లో చూసి 8 రియాలు కానీ అని చెప్పింది. మౌత్ ఫ్రెష్ అనుకున్నా, మౌత్ ఫ్రెష్ కాదు ఇది హ్యాండ్ వాష్. కానీ నేను మా మేడం రోజు తీసి చేతిలో కొట్టుకుంటూ ఉంటుంది, చిన్నది బ్యాగ్లో వేసుకొని. అది కానీ ఇది అదో లిక్విడ్. నేను ఇంకా మౌత్ ఫ్రెష్ అనుకున్నా, అన్నింటిలో కొట్టుకొని ఓహ్ అంటారు కదా, అది అనుకున్నా. చూస్తే అది చదివితే ఇప్పుడు హ్యాండ్ వాష్ కానీ ఆల్కహాల్ దాని నోట్లో కొట్టుకుంటే అంతే. ఇంకా మనల్ని కొడతారు, మన ముందర కొడతారు బ్యాండ్.
రామ్మా నువ్వు విన్నా. ఇంగ్లీష్ అమ్మొచ్చా అరబీ అమ్మొచ్చా చూడాలి. మేడం టెల్ దిస్ వన్ 10 10 10 pieces. 10 pesos. వేర్ సెంతియా Cynthia, ate sen. నాది ఏమో ఇంగ్లీష్లో నేను చెప్పలేను, అరబీలో చెప్తా. ఏమో నేను ఇంగ్లీష్ మాట్లాడినా కూడా అర్థం కాదు. ఏమోకి ఆమెతో మాట్లాడినట్టు మాట్లాడాలి. ఎవరు క్యాన్ బట్ రోలాలి చూడు, దొల్లాలని అట. 1 minute ఐ టాక్ సింతియా. ఆమె రాదు, ఆమె పనిలో ఉంటుంది. ఏమితో ఇంగ్లీష్ నేను మాట్లాడలేను సార్. నేను మాట్లాడగలుగుతా, కానీ ఏమిటంటే కింద పడి రోలాలంట చూడు, అటు మాట్లాడు. రూపీస్ అది మాట్లాడతారు కదా, ఆ టైప్ మాట్లాడడం మనకు రాదు. నేను రూపీస్ అన్నాను అనుకో అంటది. هذا مدام قول 10 حبة 10 حبة ما يحصل. أنا أروح كل مكان ما في 4 حبة بس. Bas ba? 4 حبة ఓకే అయిపోయి. అరబీలో అయితే టక్కమని చెప్పేయచ్చు. ఆమెకు చెప్పాలనుకో, ఆమెకి ఇంగ్లీష్లో చెప్పాలి, నా వల్ల కదా స్వామి. ఇచ్చేసిన. మేడం ఏమన్నా మళ్ళీ ఎడకనే పోయి తెమ్మంటే తేవాలా, లేదంటే ఆ 4 గిట్టులతోనే అడ్జస్ట్ అవ్వాలి. మధ్యాహ్నం పూట వద్దంటే నిద్ర వస్తుంది బా, అటు కన్ను మూసినా లేదు నిద్ర వస్తుంది, కానీ నిద్రపోదామంటే కుదరదు. ఇప్పుడు మేడం ఫోన్ చేసింది పిల్లోని కటింగ్ షాప్ తీసుకోమని. ముందే తెలుసు నాకు, కానీ ఏమో ఊరికట్ట అటు కన్ను మూసినా భయంకరంగా నిద్ర వచ్చేసింది. ఓ పక్క ఆ పిల్లోని తీసుకోమన్నారు కటింగ్ షాప్కి, మళ్ళీ నీళ్ళు వచ్చినాయి బయట. कितना कितना बॉटल है यहाँ? 12 వీళ్ళు తాగే బాటిల్, నీళ్ళ బాటిల్లో. ఇంక ఈ నీళ్ళు దించినా తీసుకోవాలి. ఇప్పుడు ఆడతాం మొత్తం డెలివరీ ఇస్తారు ఇంటికి డైరెక్ట్. ఏం ఇంకా పెడతాను స్వామి. అది తీసిన డోర్, పెద్ద డోరు ఏం చేయాలా, ఆ బండి ఇటు రాదు దానిపై నుంచి. ఇది ఇంట్లో ఆ ఇంట్లో కూడా ఉన్నది ఒకటి, తోసుకోపోయేది అది ఆయన. ఆ నుంచి ఇట్ట మారుస్తున్నాం, బండి మారుస్తున్నాం. खलास अभी जाएगा नहीं जाएगा ये जाएगा इतना नहीं जाएगा, छोटा है. तुम नहीं देखे, ये रूम है ना, इधर एक रूम है उधर एक रूम है. जैसे बार में रूम होता है ना. हाँ नहीं है, इधर है. ఓకే బాయ్. రూమ్ కనపరాలి, చెట్ల మధ్యలో ఇరకపోయింది నా రూము, ఎవరికి కనపరాదు ఇది. రేపు సాఫర్కి మా మేడము తోఫిక్ భాయ్ వాళ్ళ మేడం ఇద్దరు పోతారంట. తోఫిక్ భాయ్ వచ్చి ఇద్దరు మేడలు పోతారు, మన ఇద్దరం ఫ్రీగానే ఉంటామని. నువ్వన్నా ఫ్రీగా ఉంటావు స్వామి, నేను ఆడ ఫ్రీగా ఉంటా, నాకు ఇంకో ఆమె ఉంటుంది కదా, ఆమె ఆడికి పోతుందిలే ఆయన. ఆమె పోతే 3-4 గంటలు రాదు. మా మేడం అన్న మేలు భిన్న వచ్చేస్తుంది, ఆమె పోతే రానే రాదు. ఆమె ఉంటుంది నాకు ఖచ్చితంగా, ఆమె డ్యూటీలు అయితే పడతాయి నాకు. మా మేడం అంటే పోతుంది, ఆమె ఉంటుంది కదా. మొత్తం ఖాళీగా ఉంటే బయటికి పోదామని, బయట ఆడిన తిరిగి వద్దామని. చూద్దాము ఏమవుతుందో పరిస్థితి. ఆమె ఆడికి పోకుండా ఉంటే తిరుగుదాములేంటి. టైము 8 కావచ్చింది. ఆమె ఇంకొక ఆమె ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయమని చెప్పి. మళ్ళీ పొద్దున్నే 4-5 పోవాలా మేడం వాళ్ళు. ఈ టైంలో పోతానేమో, వాళ్ళ అమ్మ వాళ్ళకి పోతాం అనుకుంటున్నా. వద్దాం ఆడికి పోతాం. తోఫిక్ భాయ్ లాగా వాళ్ళ మేడం సాపర్ పోతే డ్యూటీలు లేకుండా ఏమి ఉండవు, నాకైతే ఏముంటుంది ఖచ్చితంగా. ఏం ఆడిస్తుంది ఆట, వప్పర్రప్ప ఆట. చెప్పినా కదా మేడం వాళ్ళ అమ్మ ఇంటికి వస్తుందని, వాళ్ళ అమ్మ ఇంటికి అయితే వచ్చింది. నాకు ఖచ్చితంగా తెలుసు, నాకు బాగా అలవాటు అయిపోయింది అనమాట వీళ్ళు ఎక్కడెక్కడికి పోతారనేది.
ఏం చేస్తుంది పాపం, వారం వారం వచ్చేది వీడికి. అమ్మ ఒక పక్క దిక్కు అయిపోయింది, నాయన ఒక పక్క దిక్కు అయిపోయినాడు, పిల్లోళ్ళు ఒక దిక్కు అయిపోయినారు. అంతా మొత్తం ఎందుకులే చెప్పకూడదు. వీళ్ళు ఇవన్నీ మంచి మంచి కట్టుబాట్లు అనమాట. నాకు రీసెంట్గానే తెలిసింది ఈమెకు కూడా పెళ్ళయిందని. ఈమెకు పెళ్ళయిందంట, వీళ్ళ తమ్ముడు ఉన్నాడు, అతనికి కూడా పెళ్ళయిందంట. అది ఒకసారి నాతో కొట్లాడినాడని చెప్పినా కదా, అదే స్టేరింగ్ పట్టుకున్నాడని చెప్పినా కదా, అతనికి కూడా పెళ్ళయిందంట. ఇంకా మంచి మంచి కట్టుబాట్లు అంటే మీరే అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎవరికి ఎవరు లేరనమాట, అంత ఖాళీ. డబ్బు ఉన్నది వాళ్ళకి జరుగుతుంది. కరెక్ట్గా 8:30కి వచ్చింది, భిన్న వచ్చేస్తా వెంకీ అనింది. మేడం వచ్చేటప్పుడే ఫోన్ చేసింది, పొద్దున్న ఎయిర్పోర్ట్కి పోవాలా 6:15 కల్లా అని. అది ఆమె వినింది, స్పీకర్ పెట్టినా నేను రన్నింగ్లోనే. అందుకు భిన్న వచ్చేస్తా వెంకీ అనింది. ఇప్పుడు కరెక్ట్గా 8:30, 8:27. చూద్దాం ఇంకే టైంకి వస్తుందా. ఇప్పుడే వచ్చినాము, కరెక్ట్గా 10:30. భిన్న వచ్చేసింది, ఎందుకంటే మేడం పొద్దున్న సాపర్ పోవాలి కాబట్టి, లేకపోతే ఇంకా లేట్ చేసిండు. అందులో ట్రాఫిక్ కూడా లేదు, తక్కువ ట్రాఫిక్. పోలీసు వాళ్ళు ఏడబడితే ఆడ పోలీసులు ఫుల్ బందోబస్తు ఉండింది. ప్రతిసారి ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అట్టాడిది, ఇప్పుడు ట్రాఫికే లేదు. ఇంకా మళ్ళీ పొద్దున్నే లేయాలా, పడుకుంటే ఇంకా నా డ్యూటీలు అయితే అయిపోయినాయి. ఇంకా ఈ రోజు నుంచి రేపు ఇంకా మేడం పొద్దున్నే వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఇంకా ఫ్రీ. నిన్న పెట్టిన వీడియోలో మేము గుడలది తగిలించుకునే స్టాండ్ తీసుకొని వచ్చినాం, నేను పని మనిషి పోయి. అది ఎంతో కామెంట్ చేసేయండి. సో చూసారు కదా ఈరోజు జర్నీ, వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.